హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం చాలా క్విక్‌గా అయిపోయే అరటికాయ కొబ్బరి ఫ్రై చేద్దాం. లంచ్ బాక్స్‌కి గానీ, గెస్ట్స్ వచ్చినప్పుడు గానీ చాలా త్వరగా చేసేయొచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి లేట్ ఎందుకు? ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఓ బౌల్‌లో కొద్దిగా వాటర్, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసి తీసుకోవాలి. ఇప్పుడు అరటికాయ పై పీల్ తీసేసి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి ఈ వాటర్‌లో వేసుకోవాలి. వీటిని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఓ 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అరటికాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదా! ఇంతలో మనం కొబ్బరిని తురుముకుందాం. కొబ్బరి మొత్తం తురుముకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటికాయ ముక్కలపై మూత తీసి ముక్కని ఇలా ఉడికించుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి. అరటికాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా తీసుకొని అరటికాయ ముక్కల్ని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఒక ఆనియన్ని తీసుకొని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి లైట్‌గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఫ్రై అయింది కదా! ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి మనం ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసి మరోసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు మసాలాలు పట్టనివ్వాలి. ఇప్పుడు మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ బంద్ చేసుకుంటే మన అరటికాయ కొబ్బరి ఫ్రై రెడీ. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.